హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయ్యాన్షి. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కర్రీ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది చూద్దామండి. ఎలా అంటే ఆనియన్స్తోనండి. అందరి ఇళ్ళల్లో ఏమీ లేకపోయినా ఆనియన్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా, వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవగానే అందులోకి పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకోవాలండి. ఈ శనగపప్పు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. సన్నగా పకోడీకి మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకుందాం ఆయిల్లో. వీటిని మంచిగా కలుపుకోవాలండి. ఏమంతా లేయర్స్గా ఉంటాయి కదా ఆనియన్స్, వీటిని అయితే మంచిగా విడగొట్టుకుంటూ కలుపుకోవాలి. ఈ టైంలోనే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అంతా కూడా. నేనైతే సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు ఆనియన్స్ ఎన్ని తీసుకుంటారన్న దాన్ని బట్టి అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం నేను 1 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నా, తర్వాత ఇంకా వేసుకుంటా. సాల్ట్ ఆనియన్స్లో ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం వేసుకున్నా, తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి పొగలుగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది కదా. దీన్ని ఇంకా మంచిగా కలుపుకుందాము. ఇట్లా సాల్ట్ వేసి పెట్టుకోవడం వల్ల వాటర్ వస్తుంది, మూత పెట్టుకోవడం వల్ల. మూత పెట్టుకోకుండా ఉంటే మాత్రం అది ఫ్రై లాగా అయిపోతుంది. అందుకని చెప్పేసి మూత పెట్టుకుంటే కర్రీ లాగా ఉంటుంది. ఇదంతా అయితే అడుగు పట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా మనం 1 టీ స్పూన్ సాల్ట్. ఇందాక 1 టీ స్పూన్ వేసినాం కదా, ఇప్పుడు ఇంకొక టీ స్పూన్. ఇంకా ఇందులోకి 3 టీ స్పూన్స్ కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తీయగా ఉంటాయి కదా. మేమైతే కొంచెం తక్కువగానే తింటాము, అందుకని చెప్పేసి 3 టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నా. ఇంకా సాల్ట్ కూడా మీరు తీసుకున్న ఆనియన్స్కి తగ్గట్లుగా వేసుకోండి. ఇప్పుడు ఇంకా అంతా మంచిగా కలుపుకోవడమే. దీన్ని కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. ఇందులో ఇంకా కొత్తిమీర వేసుకోవడమే. నేనైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని వదిలేద్దాము. ఈ ఆనియన్ కర్రీ వచ్చేసి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకునే కర్రీ అండి. ఎంతమందికైనా సరే ఆనియన్ కర్రీ చేసి పెట్టవచ్చు. మేమైతే ఈ ఆనియన్ కర్రీ వచ్చేసి వీక్లీ వన్స్ చేసుకుంటాము. కలపడం అయింది కదా, మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇట్లాగే వదిలేద్దామండి. ఈ కొత్తిమీర స్మెల్ అంతా కూడా ఆనియన్స్కి పట్టినప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అంతేనండి, ఆనియన్ కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ కట్టేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మర్చిపోవద్దు.